వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయితే కొన్ని కారణాల వల్ల ఒక 2 months నుంచి అయితే వ్లాగ్స్ ఏమీ పెట్టలేకపోతున్నా. సో ఇక మీదట మన వ్లాగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తాను. అయితే ఈరోజు మినీ వ్లాగ్లో ఫస్ట్ నేను చేసుకున్న ఈవేళ మొదటి రోజు పూజ మీతో షేర్ చేసుకుంటున్నా. తెల్లవారు పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈ రోజు నుంచి మనకి ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కదా, చాలామంది చేసుకుంటున్నారు. ఒక 3 సంవత్సరాల నుంచి అయితే నేను కూడా చేసుకుంటున్నా. సో ఈరోజు ఎలా పూజ చేసుకున్నానో ఫస్ట్ డే అనేది మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి, ప్రతి సంవత్సరం లాగానే ఎప్పుడు కూడా ఇంట్లో వారాహి మాత ప్రతిమ అయితే పెట్టుకోలేదు. ఈ సంవత్సరం కూడా పెట్టలేదు. మన ఇంట్లో ఉన్న ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి తల్లికే వారాహి రూపంలో చక్కగా పూజ చేసుకున్నాను. చూడండి మాత ఎంత బాగుందో కదా, ముద్దు ముద్దుగా. అయితే 108 అష్టోత్తరాలు ఇదిగోండి వెండి పువ్వులతో అయితే ఇలా పూజ చేసుకున్నాను. ఇక ప్రతిరోజు లాగానే ధనలక్ష్మి దీపం అయితే పెడతాను కదా, ఈ సంవత్సరం కొత్తగా కంచి కామాక్షి అమ్మ దీపం అయితే పెట్టుకున్నా. మొన్న ఈ దీపం నేను మదురై నుంచి తెచ్చుకున్నా అనమాట. ఇవాళ ఫస్ట్ డే ఇలాగా పూజ చేశాను. ఇక ప్రతిరోజులాగానే నిత్య పూజలాగానే పూజ అయితే తెల్లవారు పూజ సింపుల్గా చేసేసుకున్నా. అయితే వారాహీదేవికి తెల్లవారుజామున కానీ లేదంటే సాయంకాలం కానీ సూర్యోదయం అయ్యాక పూజ చేస్తే చాలా మంచిది. సాయంకాలం పూజలో వారాహి మాతని మనం ఆరాధించుకుందాం. ఇక ఇవాళ తెల్లవారు పూజ అయితే ఇలా నేను జరుపుకున్నా. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా ఈ పూజ. సో ఇక మీదట మన ఛానల్ని అందరూ ఫాలో అవుతూ ఉండండి. డైలీ వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అయితే ఈ నవరాత్రులు అయ్యే వరకు కొద్దిగా డే బై డే అయితే నేను వ్లాగ్స్ పెడతాను. ప్రతిరోజు కూడా మన మినీ వ్లాగ్లో అయితే పూజ షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇక పూజ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి మినీ వ్లాగ్తో మీట్ అవుతా. బయట అయితే చూసారా సౌండ్స్ ఎలా వస్తున్నాయో. ఇక పూజ అంతా అయిపోయింది తెల్లవారుజామున. ఈవేళ చాలా బాగా అనిపించింది. ఇక 9 days మాటకు వస్తే ఉపవాసం 9 days కూడా ఉంటే మంచిది. శక్తి అనుసారం లేదనుకుంటే ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకోవచ్చు. నేను కూడా ఇంకా 9 days కూడా ఉపవాసంతోనే చేద్దాం అనుకుంటున్నా. ఇక తర్వాత దైవాజ్ఞ. ఇదిగోండి, సో మళ్ళీ ఒక మంచి మినీ వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.